హాయ్, నా పేరు కుసుమ. నేను ఆంధ్ర యూనివర్సిటీలో ఎంఎస్సీ హ్యూమన్ జెనెటిక్స్ చదువుతున్నాను. అండ్ నాకు ఆంధ్ర యూనివర్సిటీలో సీట్ ఎలా వచ్చిందంటే పీసెట్ ఎగ్జామ్ క్వాలిఫై అయ్యాక నాకు హ్యూమన్ జెనెటిక్స్లోని అడ్మిషన్ అయితే వచ్చింది. సో నేను పీసెట్కి ఎలా ప్రిపేర్ అయ్యానంటే, నేను నార్మల్గా నాది డిగ్రీ అనేది లైఫ్ సైన్స్ బ్యాక్గ్రౌండ్. సో డిగ్రీ సబ్జెక్ట్స్ అనేవి ఒకసారి మళ్ళీ రివైజ్ చేసుకొని పీసెట్ క్వశ్చన్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో ప్రీవియస్ ఇయర్స్వి అవి సాల్వ్ చేసుకొని 1 month నాకు పీసెట్కి నేనైతే 1 month టైంలో నేను ప్రిపేర్ అయ్యాను. సో నా ప్రిపరేషన్ అయితే ఇలా చేశాను. ఇలా అయ్యాక నేను పీసెట్ ఎగ్జామ్ అయితే అటెంప్ట్ చేశాను అండ్ నాకు 257th ర్యాంక్ వచ్చింది. సో నేను పీసెట్ కౌన్సిలింగ్ స్టార్ట్ అయినప్పుడు ఫస్ట్ కౌన్సిలింగ్లో ఆంధ్ర యూనివర్సిటీ హ్యూమన్ జెనెటిక్స్ అనేది నా ఇంట్రెస్ట్ మీద ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఇచ్చాను. సో నాకు ఫస్ట్ కౌన్సిలింగ్లోనే ఫ్రీ సీట్ అయితే వచ్చింది, రెగ్యులర్ సీట్ వచ్చింది. అండ్ నా రెగ్యులర్ సీట్లో నా స్కాలర్షిప్ అనేది 24,500 పడింది. సో మొత్తం గవర్నమెంటే నాకు గవర్నమెంటే స్కాలర్ ఇస్తుంది అనమాట. సో అండ్ నేను అడ్మిషన్ కోసం అలాట్మెంట్కి వెళ్ళే టైంలో నా 10th, ఇంటర్, డిగ్రీ, దాంతోపాటు ఇన్కమ్, క్యాస్ట్, మిగతా ఫోటో కాపీస్, కావాల్సిన డాక్యుమెంట్స్ అన్నీ పట్టుకొని వెళ్ళాను. అండ్ ఒక సెట్ అనేది ప్రిన్సిపల్ ఆఫీస్లో, ఇంకొక సెట్ అనేది నా ఏదైతే హ్యూమన్ జెనెటిక్స్ డిపార్ట్మెంట్ ఉందో అక్కడైతే సబ్మిట్ చేశాను. సబ్మిట్ చేశాక వాళ్ళైతే నాకు అడ్మిషన్ ఇచ్చారు. అండ్ అడ్మిషన్ ఇచ్చాక సో నేను హాస్టల్ అయితే జాయిన్ అయ్యాను. నేను ఉంటున్న హాస్టల్ అనేది నాగార్జున హాస్టల్. అందులో ఫుడ్ ఫెసిలిటీస్ అన్నీ చాలా బాగుంటాయి. అండ్ ఇప్పుడు నేను జాయిన్ అయ్యాక డిపార్ట్మెంట్ ఎలా ఉంది అంటే, లెక్చరర్స్ చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న ప్రొఫెసర్స్ వాళ్ళంతా. సో మనకి డీప్గా సబ్జెక్ట్ అనేది బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఏ డౌట్ ఉన్నా సరే క్లారిఫై చేస్తారు. అండ్ ల్యాబ్స్ విషయంలో ఎవరైతే సైన్స్ గ్రూప్స్ ఉన్నారో ల్యాబ్స్ విషయంలో అయితే వాళ్ళు ప్రతి ఎక్స్పెరిమెంట్ ప్రతిదీ చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అంటే చాలా మందికి డిగ్రీలో ఏదైతే ల్యాబ్ అనేది ఎక్స్పీరియన్స్ ఉండదు కాబట్టి, సో ఇక్కడ కంప్లీట్గా నేర్చుకోవాలనుకున్నా సరే మనతో పాటు ప్రొఫెసర్స్ ఉండి మనకి గైడ్ చేస్తారనమాట. అండ్ హ్యూమన్ జెనెటిక్స్ తర్వాత ఏదైతే స్కోప్ అంటే లైక్ జాబ్ పర్పస్ కానీ తర్వాత ఏం చేయాలనుకుంటున్నారంటే, వేరే గ్రూప్స్ అనేవి మైక్రో బయోటెక్నాలజీ మీద అన్ని ఈజీగా జాబ్స్ జరుగుతాయి. కాకపోతే హ్యూమన్ జెనెటిక్స్ అనేది కొంచెం నారో పాత్ కాబట్టి, సో నేనైతే రీసెర్చ్ పరంగా వెళ్ళాలి అనుకుంటున్నా కాబట్టి నాదైతే ఎంఎస్సీ తర్వాత పిహెచ్డి చేయాలనుకుంటున్నా. సో దానికి కావాల్సిన నెట్ సెట్ ఎగ్జామ్స్ అనేవి రాసి నాకు జేఆర్ఎఫ్ ఏదైతే రీసెర్చ్ ఫెలోషిప్ ఉంటుందో దానికోసం నేనైతే ట్రై చేస్తున్నాను. రీసెర్చ్ పరంగా అయితే పిహెచ్డి చేసి మీరు ఒక అసిస్టెంట్ రీసెర్చ్ లేదా సైంటిస్ట్ అలా వెళ్ళాలి అనుకుంటే వెళ్ళొచ్చు. లేదు అంటే పిహెచ్డి చేసి మీరు లెక్చరర్ అవ్వాలి అనుకుంటే, సో పిహెచ్డి కంప్లీట్ అయ్యాక టెట్ ఎగ్జామ్స్, ప్రొఫెసర్ క్వాలిఫై అవ్వడానికి ఉన్న ఎగ్జామ్స్ ఉంటాయి కదా, అవి మనం ప్రిపేర్ అయ్యి లెక్చరర్స్ కింద వెళ్ళొచ్చు. అండ్ మిగతా ల్యాబ్స్లో వాటిల్లో మనకు దొరుకుతుంది. అండ్ హ్యూమన్ జెనెటిక్స్తో పాటు కోడింగ్ అనే బయోఇన్ఫర్మాటిక్స్ కూడా నేర్చుకుంటే మనకి ఇంకొంచెం ఆపర్చునిటీస్ బాగా ఎక్కువ ఉంటాయి. ఓకే, సో ఎవరైతే హ్యూమన్ జెనెటిక్స్ ఇంట్రెస్ట్ మీద రావాలి అనుకుంటున్నారో, అండ్ నా జూనియర్స్కి మీ ఇంట్రెస్ట్ బట్టి అంటే కెరియర్ స్కోప్ అనేది ప్రస్తుతం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కెరియర్ అనేది హ్యూమన్ జెనెటిక్స్ కొంచెం తక్కువే ఉంది. కానీ ఇన్ ఫ్యూచర్ ఎందుకంటే మొత్తం ఇప్పుడు జనరేషన్ అనేది ముందుకు వెళ్తుంది కాబట్టి ప్రతిదీ జెనెటిక్స్లో లింక్ అయింది. సో ఇన్ ఫ్యూచర్ జెనెటిక్స్ అనేది ఎక్కువ స్కోప్ ఉంటుంది అనమాట. సో మీ ఇంట్రెస్ట్ మీకు రావాలి అంటే, నేనైతే హ్యూమన్ జెనెటిక్స్ ఇస్ ద బెస్ట్ అని కాదు, వేరే డిపార్ట్మెంట్స్ మనకన్నా ఎక్కువ వాటికి బ్రాడ్ స్కోప్ ఉంది, మనకి నారో స్కోప్ ఉంది. సో నేనైతే నా ఇంట్రెస్ట్ ద్వారా వచ్చాను. అండ్ దీనికి స్కోప్ అనేది ఇప్పుడు ప్రస్తుతానికి చాలా తక్కువ ఉంది. కానీ మనం బాగా నేర్చుకొని మంచి పిహెచ్డి ఎర్న్ చేసి బయటికి వెళ్తే మాత్రం అదర్ కంట్రీస్ కానీ అదర్ సిటీస్ కానీ జెనెటిక్స్ కొంచెం స్కోప్ ఎక్కువగానే ఉంది. సో నేను నా ఇంట్రెస్ట్ ద్వారా నేను వచ్చాను. అండ్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే జెనెటిక్స్ అయితే బెస్ట్. ఇంకా ఆంధ్ర యూనివర్సిటీ కోసం వస్తే, ఆంధ్ర యూనివర్సిటీ మీ అందరికీ తెలుసు ఆంధ్రప్రదేశ్లోనే ఇట్ ఈస్ ద ఆల్ ఇండియాలోనే ఒక టాప్ మోస్ట్ యూనివర్సిటీస్లో ఆంధ్ర యూనివర్సిటీ అనేది ఒక యూనివర్సిటీ. సో ఇక్కడ వెల్ క్వాలిఫైడ్ ఎక్స్పీరియన్స్డ్ ప్రొఫెసర్స్ ఉంటారు, ప్రతిదీ గైడ్ చేస్తారు. అండ్ ల్యాబ్ ప్రాక్టికల్ విషయంకి వచ్చేసరికి దాన్ని కూడా చాలా వండర్ఫుల్గా గైడ్ చేస్తారు. సో మనకి చాలా పెద్ద యూనివర్సిటీ, అట్మాస్ఫియర్ ఎక్కువ, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పర్సన్స్తో ఇంటరాక్ట్ అవ్వచ్చు. అండ్ నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్లో వేరే కాలేజెస్తో అండ్ వేరే యూనివర్సిటీస్తో కొంచెం కంపేర్ చేస్తే ఆంధ్ర యూనివర్సిటీ అనేది మనకి చాలా హెల్ప్ఫుల్గా, గైడింగ్గా, అంటే మన గ్రో అప్కి యూనివర్సిటీ అనేది చాలా హెల్ప్ చేస్తుంది.